పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇదేనా మీ మాట విలువ బాబు? విద్యుత్ రేట్ల పెంపేమిటి? ఇప్పుడు విద్యుత్ ఛార్జీలను పెంచబోమంటూ, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలను పెంపు అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కొన్ని సందర్భాల్లో మాత్రమే శభాష్ అనిపించుకుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గతంలో లాగా ఇప్పుడు కూడా మాట తప్పుతున్నారని ఎక్కువ ప్రచారం జరుగుతుంది. దీనికి ఉదాహరణగా విద్యుత్ ఛార్జీల పెంపు అంశం కనబడుతుంది. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు అసలు పెంచమంటూ, ఇంకా కావాలంటే తగ్గిస్తామంటూ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు దాటిన వెంటనే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారుతుంది. ఎన్నికల ప్రచారంలో అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలానే వ్యవహరిస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ 5 ఏళ్లు ఇవే ధరలను కొనసాగిస్తామని చెప్తున్న చంద్రబాబు సర్దుబాటు ఛార్జీల పేరుతో ధరల బాధలకు దిగుతున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 8,113 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్న సమాచారంతో వామపక్షాలు వాడవాడల ఆందోళనకు దిగాయి. ట్రూ ఆఫ్ ఛార్జీల ప్రతిపాదనలు విరమించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందంటూ బాధలు మొదలుపెట్టింది కూటమి సర్కార్. గత ప్రభుత్వం ఇదే రకంగా ట్రూ ఆఫ్ ఛార్జీలను అమలు చేసి విద్యుత్ ఛార్జీల భారం మోపింది. అప్పుడు ఆ ధరలపై మండిపడ్డ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే మార్గంలో పయనిస్తుండడం విడ్డూరంగా ఉందని వైరిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రజలపై భారం మరింత మోపడానికి తెలియకుండానే ఈ విద్యుత్ ఛార్జీల మూతపడనుంది. సర్దుబాటు ఛార్జీల పేరుతో వడ్డనకు దిగితే ఆందోళనకు దిగుతామని సిపిఎం నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి ఈ ప్రతిపాదనలపై ఎలాంటి కామెంట్స్ రాలేదు. ఎవరు దీనిపై స్పందించకపోవడంతో విపక్షాలు ప్రజలు మరింత బలపడే అవకాశం ఉంది. నిజానికి కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని చెప్పింది. దీంతో పాటు ప్రతి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాదుడే బాదుడంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వైసీపీ ఓటమికి విద్యుత్ ఛార్జీలు పెంచడం కూడా ఒక కారణమని అంటారు. చిరు వ్యాపారులు ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించలేక అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డారని అనేక మంది గుర్తు చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తేవడంపై విపక్షాలే కాదు జనాగ్రహానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదన్న విశ్లేషణలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.